హాయ్ అండి. ఈ వీడియోలో రాగి సంగటి పిల్లలకి నచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ తీసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఇక్కడ. సో బెల్లం పౌడర్ కింద చేసుకుని దాన్ని వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 pinch ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సో బెల్లం వాటర్ కూడా బాయిల్ అవుతుండగా దాంట్లో మనం రాగి పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. అండ్ ఇదైతే మాత్రం పిల్లలకి చాలా బలాన్ని ఇస్తుంది, హెల్త్కి చాలా మంచిదన్నమాట. రోజు జంక్ ఫుడ్ తినేటప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే వాళ్ళకి కూడా హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ నేనైతే నాకు కొంచెం తీపి తక్కువగా అనిపించింది, సో అందుకే 1 tablespoon హనీ యాడ్ చేస్తున్నాను, తేనె యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేశాక నెయ్యి తీసుకుని నేతిలో జీడిపప్పులు అండ్ కిస్మిస్ కూడా వేయించుకుని దీంట్లో యాడ్ చేయాలన్నమాట. వన్ టేబుల్ స్పూన్ పైన నెయ్యి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే మాత్రం తీయగా బాగుంటుంది. ఒకవేళ పిల్లలు ఇలా కూడా తినడానికి ఇష్టపడట్లేదు అనుకుంటే కనుక దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని కొంచెం ఇంకా స్మూత్గా చేసి చిన్న చిన్న పాన్ కేక్స్ కింద కూడా వేసుకోవచ్చు. నేతిలో వేపి పెడితే మాత్రం బాగుంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇది లేడీస్కి అయితే చాలా మంచిది తింటే. సో ఒకవేళ పిల్లలు అలాగే తినకపోతే కనుక ఇలా చిన్న చిన్న పాన్ కేక్స్ కింద వేసి పెట్టవచ్చు అనమాట. ఇవైతే నేను మినప్పిండితో వేసినవి, జస్ట్ ఎలా వేయొచ్చు అని చూపించడానికి పెట్టాను అంతే. మా కార్తిక్ ఇలా చిన్న చిన్న దోశల కింద వేసిస్తేనే తింటాడు, సో అందుకే ఇలా వేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.